అలాగే ఎవరికైనా ఏదన్నా పెళ్లి చేద్దాము, దానికి బంగారు కనీసం పుస్తమట్టెలన్నా తీసుకుందాము అనుకునేటటువంటి విధానంలో కూడా బంగారం తీసుకోకుండా అయిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రేపటి రోజు బంగారం ఆకాశానికి అంటితే అదేంటండి మనకు పసుపు కొమ్ము కట్టేసి పెళ్లిళ్ళు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏం చేస్తారు అంతకు మించి మరి బంగారం కొనేటటువంటి పరిస్థితి లేనప్పుడు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే దీని ధరలు, నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అంచనా ఉంటుంది కాబట్టి, ఆ అంచనా మేరకు సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేటటువంటివి విధంగా పెడితే అందరికీ బాగుంటుంది. ఇది ఎప్పటికైనా బంగారపు ధరలు ఇంకా పెరిగే అవకాశం తప్ప తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదండి. సార్ ఒకవేళ ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు 1,50,000, 1,70,000 పెరిగిన తర్వాత కూడా ఏదైనా నిర్ణయం తీసుకొని సడన్గా తగ్గించే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఒక 20,000-30,000 తగ్గించే ఛాన్స్ 100% స్ట్రాటజీ ఉపయోగిస్తారు. ఏంటంటే వీళ్ళు ఒకేసారి పెంచేస్తూ ఉంటారు. బంగారం మార్కెట్‌లో అరే ఈ సంవత్సరం మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. ఇక బంగారం తగ్గించేద్దాము. అట్లా కూడా ఉంటుంది. 100%